ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. ఏంటి మీ విషయం ఇంకా రావట్లేదు? దాన్ని చూడాలని అంత కంగారుగా ఉందా? చిచి అదేం లేదు. ఇప్పటికే 2 కాఫీలు తాగాం, 3వ కాఫీ తాగి ఓపిక లేదు. ఏసీ పని చేయట్లేదు ఓకేనా? బిల్ తగ్గించిస్తానులే. అదిగో మాటల్లోనే వచ్చేసింది. హాయ్ మణి. హాయ్. మా కజిన్ ఉషాన్ చెప్పానే ఇదే. హాయ్ బావా. కొంచెం ఫాస్ట్లే, పెయింటింగ్స్ మాత్రం స్లోగా వేస్తుంటుంది. అఫ్ కోర్స్. ఎలా ఉన్నాడే మీ బావ? అల్లరి నరేష్ కంటే అందంగా ఉన్నాడు. ఇంతకీ పెద్దన్నలో ఉన్నారే? నా పెళ్లి హడావిడిలో ఉన్నాడే. వాట్? నీకు పెళ్ళా? ఎవరితోనే? చిట్టిరాజుతో. వాడితోనా? అవునే, ఆయన గారు మీ పెద్దనాన్నని 2 సార్లు కాపాడాడంట. నేను ఒక్కసారి పెళ్లి చేసుకోవాలంట. చిట్రాజ్ అంటే మీ కంపెనీ లీగల్ అడ్వైజర్ కదా? అవును, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ చీటర్. వాడి వల్లే ఒకే ఫ్యామిలీగా ఉండే మేము 2 ఫ్యామిలీల కింద విడిపోయాం. ఏం చేశాడో ఏమో తెలియదు గానీ మా పెద్దనాన్న కంప్లీట్ గా వాడికి సరెండర్ అయిపోయాడు. కన్నింగ్ నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఆ స్టూపిడ్ ని నేను పెళ్లి చేసుకోవాలంట. అలాంటి సిచ్యువేషన్ వస్తే ఆ మండపంలోనే నేను సూసైడ్ చేసుకుంటాను. అయ్యో అంత పని చేయకు, నీకు నేను ఉన్నాను కదా. వద్దులే బావా, మా అక్క అన్యాయం అయిపోద్ది పాపం. ఓ సంబరపడిపోకు, నేను పెళ్లి చేసుకుంటాను అనట్లేదు. ఆ చిట్రాజ్ దగ్గర సేవ్ చేస్తానంటున్నాను. ఆ హెల్ప్ చేసి పెట్టు బావా. నీకే పెయింట్ కావాలంటే ఆ పెయింట్ వేసి పెడతాను. నాకేం వద్దు కానీ నా జీప్ కి కలర్ పోయింది. చీదీనే అమ్మా, ఒక్క కనెక్షన్ కలవట్లేదు. ఏం సెల్ ఫోన్ లో ఏం తాగుడు మానేశాను రాఘబాబు. చచ్చిపోయిన మా పట్టాలు తాగుతున్నాను నేను. ఎక్స్క్యూజ్ మీ బాస్, మనకున్న అన్ని కనెక్షన్స్ లో ఏ కనెక్షన్ బెటర్ అంటారు? ఇల్లీగల్ కనెక్షన్. ఎంత సడన్ గా బారకు తీసుకొచ్చి పార్టీస్తున్నాడు. డబ్బులు ఉన్నాయని. నా దగ్గర డబ్బులుంటే బారకు రాని తెలుసా? ఏ మా ఇంట్లోనే బార్ ఉంటది. నా రూమ్ లో కూడా ఉంది. అయినా ఈ బార్కి ఎంత తీసుకొచ్చాను తెలుసా? నీతో మనసిప్పి మాట్లాడదామని. నేను ఎక్కువ అయితే బట్టలు ఇప్పి మాడతాను, అదేదో తొందరగా చెప్పి. అవునరా, నువ్వు ఎంత డబ్బు ఎలా సంపాదించావు? మోసం చేసి. ఎవరిని? నీలకంఠాన్ని, రాజారావుని. మొదట్లో వాళ్ళ కంపెనీలో లీగల్ అడ్వైజర్ గా జాయిన్ అయ్యాను. జీతం సరిపోయేది కాదు. కమిషన్లు కొట్టేద్దామంటే ఆ రాజారావు గారు వాడి కుక్కగానే ఎక్కువ అబ్జర్వ్ చేసేవాడు. అందుకే వాడి కుక్కనే ఉపయోగించి రామలక్ష్మణ్ లాంటి అన్నదమ్ముల్ని రిలయన్స్ బ్రదర్స్ లో ఎడగొట్టేశారు. అంతే, వాళ్ళిద్దరి మధ్యలో క్లాష్, నా అకౌంట్ లో క్యాష్. ఆ తర్వాత నీలకంఠాన్ని ఏటీఎం సెంటర్ లా మార్చేశారు. ఎలా? నాకు తమ్ముడిని క్రియేట్ చేసుకుని వాడు కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అని చెప్పి వాడి దగ్గర డబ్బులు డ్రా చేసుకుంటున్నా. అంటే నీకు తమ్ముడు లేడా? అబద్ధం. ఆహా, బుద్ధుడికి బోచెట్టు కింద జ్ఞానోదయం అన్నట్టు నాకు ఈ బార్ అండ్ రెస్టారెంట్ లో జ్ఞానోదయం అయింది. You will come up. నువ్వు మ్యాచ్ లోస్ లో మ్యాన్వి, నెపోలియన్ కొరియర్ లో నెపోలియన్వి, జానీ వాకర్ లో జానీవి, కింగ్ ఫిషర్ లో కింగ్ వి. టోటల్ గా నువ్వు పచ్చి తాగుబోతుంది. Of course. రవితేజ విక్రమార్కుడు అయితే నువ్వు అక్రమార్కుడివి. Thank you. నువ్వు చిట్రాజు కాదు, చీటరాజువి. ఈ రోజు నుంచి నువ్వే నా గురువువి. రే రమణ, ఎక్కడున్నారా? ఇంకెక్కడ రా, హోటల్లో పిండి రూపుతున్నాను. ఆ రుబ్బటం ఆపేసి నువ్వు అర్జెంట్ హైదరాబాద్ బస్ ఎక్కొచ్చాయి. దేనికి రా? నీతో చిన్న పని పడింది, వచ్చాక చెప్తా. సర్లే. హాస్పిటల్లో ఉన్న మీ తమ్ముడు కండిషన్ ఎలా ఉంది? ఐసీయూకి షిఫ్ట్ చేశారండి. ఏంటి, సీరియస్ అయిందా? ఆడితో పాటు డాక్టర్ కూడా సీరియస్ అయ్యాడండి. ఎందుకని? హాస్పిటల్ బిల్లులు కట్టలేదని. బిల్లు గురించి ఒరే ఒకటి కట్టేవాడినే ఉన్నాను కదా. డాడీ, ఏంటమ్మా ఈ పెయింటింగ్ ఎలా ఉంది? దిష్టి బొమ్మలా ఉంది, ఇంటి ముందు పెట్టు. ఎవరిది? మా డాడీది. ఆ ఫోన్ కింద ల్యాండ్ ఫోన్ అండి. పద. హలో నీలకంఠ గారా, హౌ ఆర్ యు? హూ ఆర్ యు? మీ కిమ్స్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం. మీ లీగల్ అడ్వైజర్ చిట్రాజు గారికి గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ రా, ఏంటది? వాళ్ళ తమ్ముడు ట్రీట్మెంట్ కోసం ఇంకా డబ్బులు ఖర్చు పెట్టలేదు. ఏ ఆరోగ్యశ్రీ పథకం కింద ఫ్రీ ట్రీట్మెంట్ ఏమైనా చేస్తున్నారా? కాదు, పోస్ట్ మార్టం చేస్తున్నాం. పోస్ట్ మార్టమా? వాట్ హ్యాపెన్? వాళ్ళ తమ్ముడు చచ్చిపోయాడు. ఏంటి, నిజమా? జోకులేటర్ మీరు ఏమన్నా నా ఫ్రెండ్ బామర్దా? ఇదే విషయాన్ని ఫోన్ చేసి చెప్దామంటే ఆయన ఫోన్ టెంపరీ డిస్కనెక్ట్ అని వస్తుంది. పాపం బిల్లు కట్టలేదు అనుకుంటా. ఆయన అడ్రస్ చెప్తే డెడ్ బాడీని డెలివరీ చేస్తాం. అతను అడ్రస్ అక్కర్లేదు, నా అడ్రస్ చెప్తాను, బాడీని ఇక్కడికి డెలివరీ చేయండి. మీ అడ్రస్ అయితే నాకు తెలుసు, చెప్పక్కర్లేదులేండి. వెరీ గుడ్. ఏంటండి డెలివరీ అంటున్నారు, మాకు తెలియకుండా సెకండ్ సెటప్ పెట్టారా? కష్టాలు కన్నీళ్లు మనుషులకు కాక చెట్లకి పుట్లకి తేనె పట్లకి వస్తాయా చిట్టిరాజు? ఎఫ్ఎం రేడియోలో యాంకర్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడారేటండి. అసలు ఏం జరిగింది? ఐసీలో ఉన్న మీ తమ్ముడు చచ్చిపోయాడు. చిట్టిరాజు చచ్చిపోయాడు. నాకు అసలు తమ్ముడే లేడండి. నేను అంటున్నది అదే, ఇంకా మీ తమ్ముడు లేడు. తమ్ముడు ఏ ఎదవండి మీకు అలా చెప్పింది? కిమ్స్ హాస్పిటల్లో కాంపౌండర్ అనుకుంటా, మీ ఎదురుగానే కదా ఫోన్ చేశాడు. డాక్టర్ గారు అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్దాం పదండి. వద్దు, ఈ టైంలో నువ్వు అక్కడికి వెళ్తే ఏకహత్యానికైనా పాల్పడవచ్చు. మరి నా తమ్ముడు 5 నిమిషాల్లో ఇక్కడ ఉంటాడు. డాక్టర్ ఎవడు రీడు? మీ తమ్ముడు కాదు కదా? భయంకరమైన షాక్ తోటి తమ్ముడు అని మర్చిపోయి కన్నీళ్లే రావట్లేదు. సారీ రా చిట్రాజు, మీ తమ్ముడు పోయాడు నాకు ఇప్పుడే తెలిసింది. నాకు ఇప్పుడే తెలిసింది. బాధపడకరా. బాధ కాదురా, భయం ఎక్కువ చేస్తుంది. బాడీ ఎక్కువసేపు ఉంటే డీకంపోజ్ చేసి స్మెల్ వచ్చేస్తుంది. తొందరగా తగలెట్టేద్దాం, పదండి పదండి. ఆగండి, నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే ఇతను మళ్ళీ బతికేస్తాను. ఇట్ ఈస్ ఇంపాసిబుల్.
మెడికల్ సైన్సెస్ ప్రకారం అలా జరగటానికి లేదు. జరుగుతుంది. జరగదు. నువ్వు అనవసరంగా బాధపడదు ఏమోటావు ఉండవు లేదురా మీ తమ్ముడు నేను బతికేస్తాను. ఎలా ఎలా అంటారేంటి సార్? ఎన్ని సినిమాలు చూడలేదు? మొన్న ఆ మధ్యలో వచ్చి శివాజీ సినిమాలో రజనీకాంత్ చచ్చిపోతే రఘువరన్ తన గుండె మీద దెబ్బ బాధ రజనీని బతికించలేదా? కరెక్టే, కానీ ఆ రజనీకాంత్ కాదు, నువ్వు రఘువర్ను కాదు. ఎలా బతుకుతారా యాదవా? రేయ్! నేను మాట్లాడుతున్నప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి. కాదని ఇంకేమైనా పనిచేస్తే నా నెక్స్ట్ బర్త్డేకి నేను పిలవను. మిరకిల్, అద్భుతం. హృదయం కరిగించి వెళ్ళకే నా మరు హృదయం అది నిన్ను వదలదులే. నీ అబ్బా కౌగులించుకోవాల్సింది నన్ను కాదు ఆడిని. ఇదేట్రా నమ్మితే నడిపేస్తున్నావు? నిన్ను చూసి నీ ఆనందంలో ఎంత గట్టిగా కౌలించున్నానో తెలియట్లేదా నీ అలాగా దా ఇంటికి వెళ్ళి మాడుకుందాం. మనకి ఇల్లు ఎక్కడ ఉంది? నా ట్రీట్మెంట్ కోసం ఎప్పుడు అమ్మేవు కదా. అదే ఇంట్లో ఇప్పుడు అద్దెకుంటానులే. దా ఈడొకడు ఎందుకు వస్తాడు ఈడికే తెలీదు. ఎందుకు సార్ అరిశారు? నీ తమ్ముడు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నా ఇంట్లోనే ఉండాలి. మీకు ఎందుకు సార్ అంత శ్రమ? శ్రమే ఉందా? నువ్వు నా కాబోయే అల్లుడు, ఇతను నీ తమ్ముడు, నా ఇంట్లోనే ఉంటాడు. కమా. హలో, ఆరోగ్యం జాగ్రత్త నాన్న. పంచరైందా? వస్తున్నా. నేను కూడా ఉంటాను చిట్రాజు. అలాగే. ఎవరి తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చాడు? హాయ్, ఏంటి అలా చూస్తున్నావు? వడాఫోన్ చోటా రీఛార్జ్ కార్డు లో ఉన్న ఎవడరా నువ్వు? అయ్యమ్మ బాసు. మా బాసు లేదు, మజ్జి పులుసు లేదు. వెళ్ళా నో! ఆ? మీరు చాలా డల్ గా ఉన్నారు. అసలు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి. టెల్ మీ, కమాన్. నేను ఈ నీలకంఠానికి లేగలేటే వజర్ని. ఆ. నాకు అసలు తమ్ముడే లేడు. ఆ. ఆడు ఇప్పుడు డెడ్ బాడీగా ఎంటర్ అయ్యాడు. ఆ. వాడు నా ఫ్రెండ్ జింతాకా అని బతికించాడు. ఇవన్నీ చక్కగా అంటే జరిగిపోయి. మీకు తమ్ముడు లేడన్నమాట. అవును. సడన్ గా డెడ్ బాడీగా ఎంటర్ అయ్యాడన్నమాట. నేను చెప్పింది నాకు చెప్తాడు. అంటే మీ ఫ్రెండే మీ తమ్ముని బతికించాడన్నమాట. అవును. వాడు హ్యాపీగా ఇంట్లో సెటిల్ అయ్యాడన్నమాట. అవునురా. ఇంత జరిగాక కూడా మీరు ఏం చేయట్లేదు సార్. ఏం చేయాలిరా? మీరేం చేయక్కర్లేదు, నేనే చేసేస్తా. ఏం చేస్తారా? తీసేస్తా. ఏం చేస్తా? బ్యాగ్ చెప్పు సార్. కసపగడి కజిల్లా అన్నాడు. ఒరే ఎవరు అక్కడ రండిరా. సార్ ఎవరు తీయనట్లేదు సార్. కనీసం మీరైనా తీయనియండి సార్. కొంచెం ఇలా తిరుగు. ఆ. బ్యాగ్ పక్క పెట్టు. అనియా నువ్వా? ఎవడ్రా నీ కన్నయ్య? సొంత తమ్ముడిని అట్టుకుని బోన్ లో ముద్దాయిని అడిగినట్టు ఏంటని ఆ క్వశ్చన్స్? నేను నీ కన్నయ్యనా? ఎవడ్రా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఏంటి కేకలు? ఏమైంది? చూడండి మా దగ్గర మా అన్నయ్య వీడికి తమ్ముడు లేడంట. నేను అసలు ఇటు తమ్ముడే కాదంట. చంటోడు నట్టుకుని ఏంటి మాటలు? అంటేనండి ఈడు బతుకున్నాడనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. జీర్ణించుకోవా, ఉన్నాడు కదా. అంతేకాదు మా గారు, మా అన్నయ్య గురించి ఇంకా మీకు చాలా స్టోరీస్ చెప్పాలి. ఏంటో తమ్ముడు. డాడీ డాడీ ఆ. మీ టేబుల్ మీద మోడర్న్ పెయింటింగ్ పెట్టాను, కనిపించట్లేదు. అది ఏమైంది? అది పెయింటింగ్. Yes. పేపర్ మీద కాఫీ చుక్కలు పడ్డాయని గురించి చింపాసలు పారేసాను. What? Shit. మళ్ళీ ఆ పెయింటింగ్ వేయాలంటే 1 day కష్టపడాలి తెలుసా? ఎందుకు? పేపర్ మీద మళ్ళీ కాఫీ వలపోతే సరిపోతుంది కదా. Shut up. Who is this guy? ఈ ఎదవ. చిట్రాజ్ తమ్ముడు అమ్మా. ఓహో. యాక్చువల్ గా చెప్పాలంటే గంట క్రితం ఇతను శవం. అంటే ఇప్పుడు భూతమా? నో మనిషే ఇప్పుడు బతికాడు. ఎలా డాడీ? చిట్రాజ్ ఫ్రెండ్ ఒకడు జంతాకు తక్క జంతా కుత్త అని అతను గుండెల మీద బాధేసి బతికించాడు. ఇట్స్ ఫన్నీ. ఫన్నీ కదా సున్నీ కదా, నా ఫేట్ అలా ఏడ్చింది. ఇంతకు ముందు మీరు ఏం చేసేవారు? చిన్నపిల్లలు దుబాయ్ అమ్ముకునేవాడు. అనియా ఏ, ఏ? ఏం చేయలేదండి, అప్పుడు నేను చచ్చిపోయాను కదా. ఐ మీన్ మీరు చావడానికి ముందు. పెయింట్లు వేసి ఉండండి. దేనికిరా? తలుపులుగా కిటికీలుగా? ఏంటనియా తెలియనట్టు అలా అడుగుతున్నావు? నేను గొప్ప చిత్రకారుని కదా. ఒకసారి గవర్నర్ చేతి మీద కప్పు కూడా తీసుకున్నానా? గుర్తులేదు? గుర్తుంది కప్పులు గడిగే ఫేస్ ఇడు. ఇంతకీ మీ పేరు? పేరండి పేరు జూనియర్ పికాసో. అదేంటి రమణ కదా? ఈయన బ్రష్ నేమ్ ఆగారు. బ్రష్ నేమ్ అంటే ఏ క్లోజప్ కాల్గెట్ అని ఉంటది. ఇదేట్రా? ఆర్టిస్టుల బ్రష్ నేమ్లు అలాగే ఉంటాయనియా. ఏవండి పికాసో గారు, నెక్స్ట్ వీక్ నాకు పెయింటింగ్ కాంపిటీషన్ ఉంది. మీరు కొన్ని పెయింటింగ్స్ వేసిస్తారా? పెయింటింగ్ లా నాకు కొంచెం టైం ఇస్తే. కోటేలు కొనుక్కొచ్చేదేట్రా? పెయింటింగ్ వేయాలంటే చిత్రశుద్ధి కావాలి కదా, అందుకే టైం అడిగాను. మీరేం వర్రీ అవ్వద్దు, ఎల్లుండి లోపు మీ పెయింటింగ్లు అన్ని వేసి ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. పదా చిట్రాజ్ ఆఫీస్కి వెళ్దాం. ఇల్లు జాగ్రత్త రే. అలాగే ఏం చేస్తాడా? అటు దగులు బాజీ అండి, మీలు మీకే అమ్మేగాళ్ళు. మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక ఇల్లు నీదే కదా, ఆడింది కమ్దాడు రావా దగులు బాజీ అదవా. ఒరే రంగబాబా, చెప్పరా కొత్త జీవితం ఎలా ఉంది? ఏం జీవితంలో బాబా, గ్యాస్ పొయ్యి మించి గాడి పొయ్యిలో పడ్డట్టు ఉంది. ఏమైంది? ఏమైందేంట్రా, ఆ నీలకంఠం కూతురికి పొరపాటున పెయింటర్ అని చెప్పాను. చెప్తే పెయింటింగ్ కాంపిటీషన్ ఏదో ఉందంట, పెయింట్లన్నీ నన్నే ఏమంటుంది. ఏసే ఏమైందిరా, అసలు నాకు ఏమొచ్చని? తన మీద దోశలు ఎలా వేస్తావు అలాగేసే, ఆ తర్వాత నేను వచ్చి మేనేజ్ చేస్తాను. ఏంటి రంగబాబు ఎలా వచ్చావు? ఒకసారి మీ తమ్ముడిని చూసిపోదామని. ఎలా ఉన్నాడు? దుక్కలా ఉన్నాడు. హాయ్ రమణ.
హాయ్ రంగబాబు ఎలా ఉన్నా? బాగున్నా ఏంటండి పికాసో గారు ఎందుకు పిలిచారు? పికాసోనా? పికాసి బ్రష్ నేమట డికాషన్ కర్రలో ఉంటాడు ఎదవా. నువ్వు ఉండనియా పెయింట్లు రెడీ. ఏదో పెసరట్లు రెడీ అయినట్టు చెప్పాడు ఏదమ్మా. ముచ్చు బంగారే లండించాడు. ఏంట్రా జిడ్జిడ్డుగా ఉందా? ఆ? ఛీ! ఆయిల్ పెయింట్ అయి ఉంటుంది. అవుననియా ఆయిల్ పెయింట్లు. నాకు మాత్రం మాడిపోయిన ఆనియన్ దోశలా ఉంది. షడప్ చిట్రాజు, ఈ పెయింటింగ్స్ కి మీనింగ్ లేదంటావా? వీటిని కళ్ళతో చూస్తే సరిపోదు, ఏ కళ్ళద్దలెట్టు చూడాలా? హృదయంతో చూడాలి. ఆ, ఏంటి అవును చూడలే. ఈ పెయింటింగ్ చూడు. చూశాను పెంట మీద కోడి గెలిగినట్టు కాదు, గెలిగాడు. పగిలిపోయిన సూర్యుడు బొమ్మ, Exactly. పగిలిపోయిన గుడ్డును చూశాను, పగిలిపోయిన గాజు గ్లాస్ చూశాను, పగిలిపోయిన సూర్యుడు చూడటం ఇదే ఫస్ట్ టైం. నీ కళారోధానికి నా జోహార్లు పికాసో, జోహార్లు. థ్యాంక్స్ ఒకసారి రంగబాబు. అలాగే. తీసుకో. మా అన్నీ కూడా బాగా నచ్చేసినాయి అన్నయ్యా. ఇప్పుడు పగిలిపోయిన పెయింటింగ్ చూస్తున్నారు. హై, ఈ పెయింటింగ్ సముద్రంలో సునామీ. ఈ సముద్రంలో సునామియా? సైకిల్ చక్రం అలా ఇలా దొలించేసాడు. కాదు, ఇది నిజంగా సముద్రంలో సునామీ. ఏం డెప్త్ ఉందండి ఈ మీలో. సముద్రంలో అంత డెప్త్ ఉందా? ఇలాగి అన్నయ్యా. ఏంట్రా అది నేల మీద పడేశారు? ఈ చిట్రాజు వాల్ మీద కన్నా నేల మీద బాగుంటాయని ఒట్టరంగా సర్దానండి. ఏది? ఆహా, ఎంత బ్యూటిఫుల్ గా వేసావమ్మా. నీలో ఇంత టాలెంట్ ఈ ఉందా? పెయింటింగ్స్ వేసింది నేను కాదు డాడీ, పికాసో గారు. వికాసం. అవును మాయ గారు. చూడురే, ఎంతకాలం నేను మోడర్న్ పెయింటింగ్స్ అంటే పిచ్చి పిచ్చి బొమ్మలు మీరు అనుకున్నాను. కరెక్ట్ గానే అనుకున్నారు. ఊరికే నువ్వు ఎంత బ్రహ్మాండంగా వేసావా. ఈసారి ఫస్ట్ ప్రైజ్ మా బేబీకే. థ్యాంక్ యూ. Thanks, బాగా. చిట్రాజు. ఇలాంటి గ్రేట్ పెయింటర్ పరిచయం అయినందుకు ఐఎమ్ సో లక్కీ అండి. షేమ్ టు యు అండి. పెయింటర్స్ కదా, పర్సనల్ గా మాట్లాడుకుంటున్నారు. మధ్యలో మనం ఎందుకు? పద. మనకెందుకు కాదు, ఇది నాకు కావాలి. అద్దాలు బదులు పెట్టేద్దామా అంటే అమ్మో గాజు పెంకులు సౌండ్ కలిపి లేచిపోతాడు. ఏయ్ స్టాప్ దే. ఎవరా నువ్వు? ఎవరా నువ్వా? ఇంటి పెద్దలండి. నువ్వు అల్లుడు అయితే నేనేమనరా? ఇంట్లో పెట్టి తాళేశారు కాబట్టి దొంగవే ఉంటావు. నాన్సెన్స్. నేను ఇంటికి కాబోయే అల్లుడిని. ఇంటి అల్లుడువా? నేను దొంగనే సార్. అవును, గదిలో పెట్టి తాళం వేశారు, అల్లుడు అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ చెప్పే టైం లేదు కానీ దొంగనంటున్నావు కదా, తాళం కప్పు తీవా ప్లీజ్. తీస్తాను, మరి నాకేంటి? కావాలంటే తాళం కప్పు తీసేసుకో. ఓయ్, నీ చీపు దొంగను అనుకున్నావా? వెరీ కాస్ట్లీ దొంగనే. అయితే నీకు ఇంట్లో కాస్ట్లీ వస్తువులు ఎక్కడైనా చూపిస్తాను, కొంచెం తాళం తీవా. అలా అన్నావు, బాగుంది. వచ్చి వచ్చాయి. అయ్య బాబోయ్, నేను దొంగతనానికి వచ్చింది జైలు గాడి ఇంటిగా. స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిపోవడం బెటర్. బిర్యానీ ప్యాకెట్ అని వస్తుంది. నీకు నీ పనిష్మెంట్ కి తన్నారా బాబు, నేనేళ్ళు చూసుకుంటానా? ఈ దొంగ నా ఫ్రెండ్ ఏడి. అయ్యి బాబు దొరికిపోయాం, అందరూ వచ్చేసారు. ఏమవుతుంది ఏంటో. ఇదేంటి ఇక్కడ? అయిపోయిన కుందిగాడు. అంకుల్, డబ్బు బంగారం మొత్తం మూట కట్టించాడు. కారు తాళాలు కూడా ఉన్నాయి. డ్రైవింగ్ తో పాటు దొంగతనాలు కూడా చేస్తున్నావు అనమాట. చిచి, దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదంటే. ఒరేయ్, నీతో సంబంధం పెట్టుకోవడానికి నువ్వేనా మహేష్ బాబు అనుకుంటున్నావా? వీడిని ఎలా కాదు, అర్జెంట్ గా పోలీసులకు అప్పచెప్పేద్దాం. ఈయన మనల్ని మోసం చేశాడంట అన్నాడు. పోలీసుడికి ఒక లెక్క కాబట్టి ఇది కాగదే కరెక్ట్. ఇది మామూలు తాళం కప్పు కాదు, జంబో తాళం కప్పు అయింది. ఇంకా ఈ బట్టలు ఎందుకు నీకు? తీసేసి లాగుమని వేసుకో. అంకుల్, నన్ను ఒక్కసారి బయటికి వెళ్ళమండి, నిజం మీకే తెలుస్తుంది. ఎల్రా అలా అంకుల్, తీసుకెళ్ళరా. అమ్మగారు కాఫీ అక్కడ పెట్టు. అయ్య బాబాయ్, నువ్వా? కూకో బాబు. నీ కూర్చోటానికి రాలేదు, మా పెళ్లి చెమ్మని అడగటానికి వచ్చాను. ఇంత అర్జెంట్ గానా? అవును, దొరికితే కళ్యాణ మండపం, లేకపోతే గుడి, లేకపోతే చర్చ్, అది లేకపోతే మసీదు, ప్లేస్ ఏదైనా పర్లేదు. అర్జెంట్ గా మా పెళ్లి చేసేయండి. లేకపోతే ఆ డ్రైవర్ గడు మా పెళ్లి ఎక్కడ చెడగొడతాడేమో అని భయంగా ఉంది. సరే నీ ఇష్టం. మీ నాన్నగారికి ఫోన్ చేసి వెంటనే బయలుదేరమ్మందాం. వదండి, వాళ్ళిద్దరు ఇక్కడికి వస్తే ఒకే టికెట్ మీద 2 సినిమాలు చూసినట్టు, ఒకే మండపంలో నా పెళ్లి, వాళ్ళు చావు చూస్తారు ప్రేక్షకులు. ఏంటయ్యా, ఏంటండి అల్లుడు అనేది? నిజమండి, నేను కనుక 3 లేటు మా మమ్మీ డాడీలు చూస్తే వాళ్ళ మలేరియా వచ్చిపోతారని నా జాతకంలో రాసింది. పెళ్లిలో చావంటే ఫ్లైట్ కార్ ఇంజిన్ వేసి నడిపినట్టే. మా కాపురం సరిగ్గా సాగదు. మరి నువ్వు ఇంత గట్టిగా చెబుతాను కాదంటావా? నీ జాతకాన్ని ఫాలో అవుతాం. ఒకసారి మీ డాడీ మమ్మీ చెప్పి. ముందు నేను మాట్లాడతాను. హలో, నేనేనండి. ఎలా రంగబాబు? అవును నాన్న, నేనే. నేను నీకు నాన్న నాన్న పెద్ద నాయన అన్నవరం సత్యనారాయణ స్వామి అయినా మీరే కదండి. ఏడ్చేవలే, ఇంతకు ఫోన్ ఎందుకు చేసినట్టు చెప్పు. నేను అర్జెంట్ గా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. చేసుకో, నాకేంటి? ఏమే మిమ్మల్ని పిలవకుండా చేసుకుంటున్నందుకు నన్ను క్షమించండి. నువ్వు పిలిచిన పరిస్థితి రావడానికి ఇక్కడ ఎవరు ఖాళీగా లేరులే. ఏమే పర్వాలేదులేండి, మీ ఫోటో పక్కన పెట్టుకుని పెళ్లి చేసుకుంటాను. పెట్టుకోగానే దాని దండాయి కోరే. ఒక్క నిమిషం, జైలు అంకుల్ మాట్లాడతారంట. అలాగే. నమస్కారం వెంకట గారు. నమస్తే నమస్తే. ఏంటండి వాడు పెళ్లి లొల్లి అంటున్నాడు? ఆయన జాతకం అలా ఉంది, ఏం చేస్తారు మరి? పోన్లేండి పాపం, కుక్క అరిచినా కళ్యాణం వచ్చినా ఆగనే ఆగదంటారు. ఎదవని చేసుకునివ్వండి, లేదంటే జీవితాంతం అనాథగా మిగిలిపోతాడు. అంతే అనుకోండి, కానీ మీరు లేని లోటు లోటే కదండి. భలేవరే, రిసెప్షన్ ఉంది కదా. అలాగే రిసెప్షన్ వస్తారంట. ఒకసారి ఇటువంటి పెళ్లి ఖర్చులకి డబ్బులు పంపించండి. మళ్ళీ ఇదొకటా? సర్లే, ఆ జైలర్ గారి అకౌంట్ లో వేస్తా, తీసుకో. థ్యాంక్స్ నాన్న, మీ అకౌంట్ లో వేస్తారంట. గురువు గారా, కొంచెం స్టాఫ్ ఏమైనా పెడతారేటే? ఇదిగో తీసుకో.
నువ్వు అప్పుడప్పుడు తాగుతూ టేస్ట్ బాగుంది. సాస్ ఏమైనా రాశారా? కోడి బాగా కాలిందని బర్ణాలు రాశాను. ఇలా నీ పద్ధతి ఏం బాగాలేదురా. ఏ పెగ్ బాగానే ఫిక్స్ చేశాను కదా. నేను చెప్పేది పెగ్ సంగతి కాదు, నీ ఇన్కమ్ గురించి. అదే కోర్టులో కేసులు పెరిగిపోయినట్టు నా దగ్గర క్యాష్ తెగ పెరిగిపోయింది. ఎన్ని కార్లు కొనిచ్చాను. కారు కూతలు ఆపు. ఏ అపార్ట్మెంట్ కొనగలుగుతున్నావా? బంగ్లాలు కొనగలుగుతున్నావా? రింగ్ రోడ్ కొనగలుగుతున్నావా? శంషాబాద్ ఎయిర్పోర్ట్ కొనగలుగుతున్నావా? దానికైతే ఈ నీలకంఠం ఒకటి సరిపాడు, ఇంకొకటి కలపాలి. అందుకే ఆ నీలకంఠాన్ని రాజారావుని కలిపే. ఇదేం ఐడియారా బాబు, తాగి దిగిపోయేలా ఉంది. నీ కలెక్షన్ పెరగాలంటే వాళ్ళని కలపాలి. ఇప్పుడు వాళ్ళలో ఒకడు ఒసమా బిన్ లాడెన్ అయితే ఒకడు బరాక్ ఒబామారా, వాళ్ళని కలపడం కష్టం. నువ్వు తెలుసుకుంటే నీకు అది సానియా మిర్జా, సోయబ్ మలిక్ల పిల్లంత ఈజీ. కాఫీ తాగాలంటే కాఫీ పొడి పాలు కలపాలి. కాక్టైల్ తాగాలంటే బ్రాండ్ విస్కీ కలపాలి. నీకు లాభాలు రావాలంటే వాళ్ళిద్దరిని కలపాలి. అందుకే ఆ రాజారావు నీలకంఠాన్ని కలిపాయి. అంతేనా? అంతేనా? చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్ లా ఫేమస్ అయ్యే రేంజ్ కి వాళ్ళిద్దరిని కలిపేస్తా. పర్మిషన్ లేకుండా ఎవరు రమ్మన్నారో మిమ్మల్ని? ఒక్క నిమిషం. ఒరే అశోక్, బతుకున్నప్పుడు నువ్వు కుక్కలాగా కనబడేవాడురా. ఇప్పుడు అలా కనబడతాడు కదా. లేదురా, బతుకున్న మనిషిలాగే కనబడుతున్నాడు. కరెక్టే, కరుక్కోలా పోయారు. అశోక్, నన్ను క్షమించరా, నీ చావుకి కారణం నేనే. మీరు కాదండి, ముమ్మాటికి నేనేనండి, నేనే. మరి చిట్రాజు ఏంట్రో నువ్వు అంటుంది? అవును రాజారావు గారు, నేనే పెద్ద ఫ్రాడ్ నండి. అది నాకు తెలుసులేరా, కానీ నా అశోక్ చావుకి నీకు లింక్ ఏంట్రా? ఉందండి, వరల్డ్ ట్రేడ్ సెంటర్ కి బిన్ లాడెన్ అనుకున్నంత లింక్ ఉందండి. మీ ఇద్దరు కలిసి ఉండటం మూలంగా నేను ఏ స్కామ్ చేయలేకపోయాను. అప్పుడే ఒక ఐడియా వచ్చింది, అశోక్ గేణ్ వాడుకున్నాను. మీరు రోజు అశోక్ గేణ్ ఆఫీస్కి తీసుకొచ్చి నీలకంఠం గారితో సమానంగా చూస్తున్నారని ఆయన రెచ్చగొట్టారు. అది నిజమని నమ్మేసిన ఈయన అశోక్ గేణ్ ఆఫీస్కి తీసుకురాకూడదని రూల్ పాస్ చేశారు. అంతే, మీ ఇద్దరు విడిపోయారు. పాపం అశోక్ గేణ్ చచ్చిపోయాడు. తమ్ముడు, నీ ఆరో ప్రాణానికి గోరి కట్టి నీకు అపకారం చేశాను, నన్ను క్షమించు. అన్నయ్య చూడకుండా నిన్ను ఎన్నోసార్లు అవమానించాను, నువ్వే నన్ను క్షమించు అన్నయ్య. తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు. ఎన్నిసార్లు పిలుచుకున్న అయ్యే వరుసలు కదండి. కౌగులించుకుంటే కౌగులించుకుంటే నన్ను కదా. అంబానీ బ్రదర్స్ లో మీరు కలిసిపోయారంటే మన కంపెనీ మిగతా కంపెనీలు క్రాష్ చేసేస్తాం సార్. మా ఇద్దరి వల్ల కాదయ్యా, మన అందరి వల్ల అవుద్ది. అవును, మనందరం యూనిటీగా ఉండాలి, యూనిట్గా వర్క్ చేయాలి. ఈ ఆనందంలో మా ఆవిడ కొట్టినా సరే మందు కొట్టే ఇంటికి వెళ్తాను సార్. ఇదిగో విడాకులు కావాల్సి వస్తే నాకు ఫోన్ మా చేయి. ఇంట్లో కూడా వీడికి ఎలా తెలుసు? నేనే చెప్పాను. వీడేంట్రా కుక్కను కూడా కూర్చోబెట్టాడు. గట్టిగా అనగరా బాబు, సబ్బెడు స్నానం చేసి దాన్ని ఎంగిలి కూడా తినేయమంటాడు. అన్ని ఆయన పోలికలే. చిచే, ఆడు తినంత అందంగా ఉండవు. అన్నయ్య, వచ్చే గురువారం సాయంకాలం 6:30 వీళ్ళిద్దరు పెళ్లి. నువ్వే పెళ్లి పెద్దగా దగ్గరుండి అన్ని జరిపించాలి. ఏంటండి ఆ కన్నీళ్ళు? కారంగానే ఎక్కువైందా? మమకారం ఎక్కువైంది. ఓహో, చాలా కాలం తర్వాత తమ్ముడు మా ఇంటికి రావడం, నన్ను పెళ్లి పెద్దం చేసి అమ్మాయి పెళ్లి దగ్గర నుండి ధరిపించమన్నాం. ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను. అన్నయ్య, ఏమండి? పిన్ని, మమ్మీ, ఉషా ఆపండి. సుమ్మ అంటూ మా పెళ్లి జరుగుతుంటే ఎదవ ఏడుపులు మీరును. ఇవి ఆనంద భాష్పాలు అల్లుడు గారు. ఆ బాష్పాలు ఏవో నవ్వుతూ రాలిస్తే బాగుంటది కదండి. రాజారావు గారు అమ్మాయికి పెళ్లి కుదిరింది కదా. అవును, అదే ముహూర్తానికి నాకు ఊషకే పెళ్లి చేసేస్తే, అంటే మీ ఇద్దరు కలిశారైన వార్త జనానికి తెలియాలంటే ఇదే మంచి అకేషన్ కదండి. ఐడియా చాలా బాగుంది, కానీ పెళ్లి పెట్టల మీద నీకు బదులు నీ తమ్ముడు కూర్చుంది. అదేంటి మామయ్య, పెళ్లి చేస్తానది నాకు ఉషకే కదా. కానీ ఉష ప్రేమించింది మీ తమ్ముడయ్యా. అమ్మ నా కొడకలా. అన్నా మొన్న ఫంక్షన్ జరిగినప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలిసింది. నా కాబోయే అల్లుడు మీ కుటుంబం నుంచి రావాలనుకున్నాను. అది మీ తమ్ముడే అయినప్పుడు అంతకంటే గొప్పే ఉంటది. ఆలోచించి ఒకసారి. మీరు మనిషి కాదు మామయ్య, దేవుడు. రేపు నుంచి మీకే పూజ చేసి ఆర్తి కూడా ఇస్తాను. అర్జెంటుకి వెళ్ళి రంగబాబుని కలవాలి. రంగబాబు, రేయ్ రంగబాబు గారు ఎక్కడ? ఆ సైకిల్ రా సిరిసిరి మూల జయప్రదలాగా. మా అయ్యగారు ఈ రోజు మాట్లాడకూడదని పనిష్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు నువ్వు చేసింది ఎట్రా ఎదవా? రంగబాబు గారు ఎక్కడా? తెలియదండి. నువ్వు మాట్లాడకుండా ఉంటే బెటర్ రా. ఎలా చిట్టి, చిట్రాజు, ఎక్కడి నుంచి పిలుస్తున్నాడు వీడు? చిట్టి, కానీ వాయిస్ ఆడది కదా. చిట్టి, ఒరే శ్రీనివాసు, నువ్వేంట్రా అమెరికాలో ఉండవలసిన జైలర్ గడి ఇంట్లో ఉన్నావు? ఇదేంట్రా కదిలో పెట్టి తాళం కూడా వేశారు. కొంపదీసి ఇండియా వచ్చి దొంగ మారిపోయింది. జరిగింది ఏంటంటే
అమ్మని నీలో పొడుక్కున్న వాళ్ళందరూ తెంగరోళ్ళు అనుకున్నాం. వీడు కాదన్నమాట. అంటే ఈ పికాసగాడు వీడు ఫ్రెండ్స్ అన్నమాట. అరే వయసులో పెద్దవాడైనా మా ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఎన్నోసార్లు ఎగ్జామ్స్ లో కూడా నీకు హెల్ప్ చేశాను. అందుకే కదా అన్నిసార్లు ఫెయిల్ అయ్యాను. కంటిన్యూ. ఫైనాన్షియల్ గా కూడా ఆదుకున్నాను. ఈసారి నువ్వు నన్ను ఆదుకోరా ప్లీజ్. నిన్ను ఆదుకుంటేనే కదరా ఆ రంగబాబు గారితో ఆడుకోగలను. కానీ మన ఇద్దరం ఫ్రెండ్స్ అన్న సంగతి ఆడి తెలియకూడదు. వాడితో మాట్లాడరా? నీ గురించి మొత్తం చెప్పేశాడు. ఏం చెప్పాడు? ఏం చెప్పాడో సరిగా అర్థం లేదు కానీ నీ విషయంలో మట్టుకు వాడికి హెల్ప్ చేయమన్నాడు. నువ్వేమన్నావు? ఇలా నవ్వుతావేంట్రా? అలా నవ్వు ఊరుకున్నాను. మంచి పని చేసావు. అవును నువ్వేంటి ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావు? నిన్ను చూసిపోదామని. చూసావు కదా, ఎవరో పిలుస్తున్నారు, వస్తాను. చూస్తానురా. నువ్వు వచ్చావా? ఏమండి? సెల్ ఫోన్ కన్నా సిగ్నల్స్ అక్కడక్కడ ఉండవు కానీ మీరు ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తున్నారు. మా నెట్వర్క్ అలా ఉంటుంది బాబు. ఒరే, ఇక మన మధ్యలో నెట్వర్క్ ఉండదురా, ఓన్లీ ప్యాచ్ వర్కే. నాతో కాపురం చేయాలని డిసైడ్ అయిపోయారా? నీ గురించి తెలిసిన ఎదవాడు కాపురం చేయడు. మన విడాకులు తీసుకోవడానికి డిసైడ్ అయిపో. నాకేదైనా పర్లేదు, నా డబ్బు నాకు ఇచ్చే. నాకు అమెరికా ఫ్రెండ్ కలిశాడు, రేపు అడిగి 25 లక్షలు ఇచ్చేస్తాను. వెళ్ళా చూస్తాను, రారా తమ్ముడు. రా అని పిలుస్తుంది కదరా, తలుపులంలో మేకలు వచ్చి అలా ఎలా. వీళ్ళని అక్క తమ్ముళ్ళు అంటారు కానీ ఒకరికొకరు పోల్చులుండవు. అది వినట్లో పిచ్చుకోతి, ఇటు చీకట్లో దొన్నపోతు. వస్తున్నాడు రా. వస్తున్నాడు. ఏడుపు మొదలెట్నా? హ్యాపీగా మొదలెట్టు. నా పికాసోని ఎలాగైనా సరే బతికించండి. సారీ చిట్టిరాజు, నా చేతుల్లో ఏమీ లేదు. నా చేతులు ఉన్నాయి కదా. పికాసోని నేను బతికించలేనని చెబుతున్నా. ఎందుకని? ఎందుకంటే పికాసోకి ఎవరికీ రానటువంటి ఒక భయంకరమైన జబ్బు వచ్చింది. ఏంటది? మోటార్ సైక్లోపీడియా. అయ్యో, ఎంత పని జరిగింది. వాడు నాకు తమ్ముడు కాకపోయినా తమ్ముడు నన్ను నాటకం ఆడినా ఉష ప్రేమించిందన్న ఒకే ఒక కారణానికి వాడికి పెళ్లి జరగాలనుకున్నా. రెండో ఎస్ఆర్సి ఎంత పని చేసింది. ఏంటి చిట్రాజు, పికాసో మీ తమ్ముడు కదా? కాదు మావయ్య. ఏంటి? నన్ను క్షమించండి. స్వార్థంతో మీ రెండు కుటుంబాల్లో విడదీసినట్టే నేను తమ్ముడిని క్రియేట్ చేసుకున్నా. వాడికి ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని తెలిసి లే చిట్టిరాజు, కోటు పాడైపోతుంది. కోట్ నాదే కదరా. నువ్వు మాత్రం ఏం చేస్తావు చిట్టిరాజు? ఆడి తలరా తలా ఉంది. మార్చాలి డాక్టర్ గారు, లేకపోతే టీ షర్ట్లు వేసుకు తిరిగే వస్తా వైట్ సైడ్ లో తిరగవలసి వద్దే. చిట్రాజు, నా కూతుర్ని నీలాంటి త్యాగశీలకి ఉత్తముడికి ఇచ్చి పెళ్లి చేస్తాను కానీ అలాంటి చెత్తనాయాలకి ఇచ్చి చేయను. నిన్ను నన్ను నా కూతుర్ని మోసం చేసిన దొంగ నా కొడుకుని వదలు. ఎక్కడాడు? ఐమాక్స్ లో ఐరన్ మ్యాన్ సినిమాకి వెళ్ళని తెలుసండి. హీరో అచ్చం పికాసోలో ఉన్నాడు డాడీ. అవును మాయ గారు. ఎవరా నీకు మాయ? మాయ నా కొడక. నువ్వు పికాసో. అవును. చిట్రాజు తమ్ముడు. అవును మాయ గారు. నా కొడక. అనియా లాగేస్తాడు. అదేంటనియా అలా చూస్తారా? చెప్పే. చెప్పాను కాబట్టి అక్కడ రియాక్షన్ అలాగే ఇచ్చాడు. కొట్టకండి, వాడు ఒట్టి మనిషి కూడా కాదు, జబ్బు మనిషి. కొట్టి చెప్పే కన్నా వాడిని ప్రశాంతంగా చావు. నువ్వు రావే. పికాసో పికాసో గికాసో అన్నాడు. పేకల్స్కి చంపేస్తాడు. ఉషా లేదు, త్రిష లేదు. పో బయటికి. రానుపో. తమ్ముడు పద, మన ఇంటికి వెళ్ళిపోదాం. చూసాగా ఆ పుట్టాడు ఎంత వైలెంట్. నడు. ఏరా, ఈ చిట్టిరాజుని మోసం చేస్తావా? మళ్ళీ ఈ ఊళ్ళో కనపడ్డావంటే తప్పుడు కేసులు ఇరికించి ఉరేం చేస్తాను ఎదావా. నాకు 10 మంది పిల్లలు కావాలి. 10 మందా? మై గాడ్, అంతమంది పిల్లలుంటే ఇల్లు డిస్కోతేకే. అయితే కంపెనీకి నేను కూడా ఇంట్లోనే ఉంటాను. మరి ఆఫీస్? మన ఆఫీసే కదా, అన్ని ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తాను. ఓ అయితే ఓకే. ఈ హార్న్ ఎక్కడ విన్నట్టుంది. ఎక్కడ? ఏంటండి ఆ అటాక్ వచ్చినట్టు సడన్ గా ఎలా దిగిపోయారు? మీ అబ్బాయి జాతకం తెలుసు కదా? జాతకమా? అదేనండి, జాతకం ప్రకారం మీరు మీ అబ్బాయి పెళ్లి చూస్తే మలేరియా వచ్చి చచ్చిపోతారంట కదా. అలా చెప్పాడా? కొంచెం వాడిని పిలుస్తారా? అల్లుడు గారు, ఓ పాలు ఇలా బయటికి రండి. బాగున్నారండి? నువ్వెలా ఉన్నావురా? ఇప్పటి వరకు బానే ఉన్నాను. మిమ్మల్ని మమ్మీని చూడగానే కొంచెం కంగారు. మమ్మీని నన్ను చూడగానే నువ్వు నా కొడుకు పడరా? కొడుకుని పట్టుకుని కొడుకు కాదంటాడేంటి అడగారంగా? అవ్వండి, మిమ్మల్ని మోసం చేసి మీ ఆస్తంతా కాజేయాలనుకుంటున్న వీడు నా కొడుకు కాదు. నెల జీతానికి మా దగ్గర పనిచేస్తున్న డ్రైవర్. ఆయన చెప్పింది నిజమేనా? అవునండి, నేను వీళ్ళ అబ్బాయిని కాదు, డ్రైవర్ని. నేను వీళ్ళ అబ్బాయిలా నటించింది మీ మనీ కోసం కాదు, మీ అమ్మాయి మణిమాల కోసం. నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. కాదనకండి, మీ అమ్మాయిని సొంత కారులో బాగా చూసుకుంటాను. డాడీ, రంగబాబు చాలా మంచోడు. సమయానికి చిట్టురాజు గారు ఫోన్ చేయబట్టి సరిపోయింది.
లేకపోతే ఎంత గోడ జరిగిపోయి ఉండేదో. చిట్రాజా అవునరా నేనే. ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గడివి నీకెన్ని తెలివితేటలుంటే క్రిమినల్ లాయర్ని నాకెన్ని తెలివితేటలు ఉండాలరా? చిట్రాజు మా చిన్నారి సీన్ బాబేడి అదిగో చూసుకోండి డైటింగ్ చేస్తున్న నాటుకోళ్ళకి ఎలా అయిపోయాడు. మమ్మీ డాడీ ఒరే తండ్రి, నాయనా, శ్రీనివాసు. ఏం తినట్లేదా ఏం పెట్టట్లేదు మమ్మీ, పనిష్మెంట్ మీద పనిష్మెంట్ వెరీ వెరీ ఇచ్చారు. సారీ అల్లుడు గారు, మీరే డ్రైవర్ అనుకుని మిమ్మల్ని చాలా కష్టపెట్టాను. దీని పనిష్మెంట్ గా మీ కాలు గడి కన్యాదానం చేస్తానే. మరి ఆడిన ఏం చేస్తారు? అరే ఎవర్రా అక్కడ? నిన్ను పట్టుకోరా. మహిమల, నువ్వేం టెన్షన్ పడకు. ఏదో రోజు వచ్చి నేను లేపుకెళ్ళిపోతాను. ఏంట్రా అంత కంగారు పోతున్నావు? ఆ చిట్రాజు గారు మొన్న నిన్ను కిందకు దోసి నీ కాలు ఎరుకొట్టాడు. ఈ రోజు నన్ను ఇంట్లోంచి బయటకు గంటించాడు. చిట్రాజు గారిని ఆడి గురించి తర్వాత ఆలోచించవచ్చు. అవతల పెళ్లిళ్ళు జరిగిపోయేలా ఉన్నాయి. నాకు బాగా టెన్షన్ వచ్చేస్తుంది. ఒరేయ్, నాకు కూడా టెన్షన్ గా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాంరా? మరి మగధీర సినిమాలో రామ్ చరణ్ రేంజ్ లో కాకపోయినా మన రేంజ్ కి ఏదో ఒకటి చేసి మన లవర్స్ పెళ్లిళ్ళు చేసుకోవాలరా. బాగా చెప్పేవరా. ఏంట్రా మంచినీళ్ళు కావాలా? డన్. మీరెన్ని చెప్పినా సరే నేను శ్రీనివాసుని చేసుకోను. డ్రైవర్ గారిని చేసుకుని ఏం సుఖపడతావే? ఆయన నెలకి 8,000 సంపాదిస్తాడు. మేము ఆనందంగా బతకడానికి ఆ డబ్బు చాలు. అప్పుడే సంసారానికి బడ్జెట్ కూడా వేసుకున్నావన్నమాట. హుస్సేన్ సాగర్ లో బుద్ధులా నుంచుని చూస్తారేంటండి? మాట్లాడరే. మీ నాన్న ప్రెస్టేజ్ కోసం ప్రాణాలు ఇచ్చే మనిషి. నా మాటిని నువ్వు శ్రీనివాసుని పెళ్లి చేసుకో. ఏంటి బెదిరిస్తున్నాను అనుకుంటున్నావా? అబ్బే, తండ్రిగా బతిమాలుకుంటున్నాను అంతే. కూతురుగా నేను కూడా మీకు మాట చెప్తున్నాను వినండి. పెళ్ళంటూ చేసుకుంటే రంగబాబునే చేసుకుంటాను. దట్స్ ఇట్. నా గొంతులో ప్రాణం ఉండగా అది జరగదు. జరగకపోతే నా ప్రాణాలు పోతాయి. చదువుకుంది కదా, కొత్త బెట్టి చేస్తాంది. చూడు, నా సర్వీస్ లో నీలాంటి మొండోళ్ళు చాలా మంది లైన్ లో పెట్టాను. నువ్వు శ్రీనివాసులే పెళ్లి చేసుకుంటున్నావు. మీ అమ్మాయిని కూడా తీసుకొస్తే బాగుండేది మేల్కోటే గారు. పరీక్షలు ఉన్నాయని రాలేదండి. రక్త పరీక్షలా అండి? కాదండి, కాలేజ్ పరీక్ష. ఓహో, అన్నపూర్ణమ్మ సంతోష్ గడేనండి. సంతోష్ గాడు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళాడు. అన్నపూర్ణ ఏమో ప్రెగ్నెంట్, అందుకే రాలేదు. ఓహో, వాళ్ళ పిల్లల గురించి బాగా అడిగారండి. ఆయన అడిగింది పిల్లల గురించి కాదు, మరి ఆయన కుక్క పిల్లల గురించి. నమస్కారం అండి. మీకు కదా నమస్కారం. అదేంటి తెల్లబొట్టు పెట్టుకున్నావు? బుక్క నల్లది కదా పెట్టుకోవాలి. నేను నలుపు కదా కనపడదని. మరి ఎర్రబొట్టు ఎందుకు పెట్టుకున్నావు? అది మీకు కనపడుతుంది కదా. హాయ్ అంకుల్. మా అల్లుడు గారికి పెళ్లి కాలం వచ్చేసింది. మా అల్లుడికి ఆల్రెడీ పెళ్లి అయిపోయిన కాలం వచ్చింది. మరి రాదండి సెకండ్ మ్యారేజ్ అయితే. ఏంటంటున్నావు? అదేనండి, ఆ రంగబాబు వచ్చేసరికి చాలా టెన్షన్ గా ఉంది. నువ్వేం టెన్షన్ పడక చిట్రాజు, బయట సెక్యూరిటీ కోసం జనాలు అరేంజ్ చేసి. టైం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఫైట్ మధ్యలోనే పారిపోవాల్సి వచ్చింది. సారీ. బయటికి ముందే పారిపోతారా? నా రంగబాబు గారిని ఫినిష్ చేసే వెళ్తారా? అమరీష్ పురి, ఆశీష్ విద్యార్థి మీరు రైట్ వెళ్ళండి. ముఖేష్ శ్రీ ప్రకాష్ రాజ్ మీరు లెఫ్ట్ వెళ్ళండి. సోను సూద్, షియాజీ షిండే మీరు బ్యాక్ కవర్ చేయండి. మరి నువ్వు? నాకు కొంచెం హెడేక్ గా ఉంది, నేను లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. ఈ మాత్రం దానికి ఎక్కడ రావడం ఎందుకు? ఇంట్లోనే ఆడొచ్చు కదా. ఫైట్ ఎవడు ఆర్గనైజ్ చేస్తాడు? వీడు ఫైట్ చేయడానికి వచ్చిన వాళ్ళు లేడు, ఫుల్ మీద తిన్నాక వచ్చిన వాళ్ళు ఉన్నాడు. మీరు కూడా వెళ్ళండి రా, వెళ్ళండి. రంగబాబు గారు వస్తే వెంటనే మెసేజ్ చేయండి. సెల్లో మాట్లాడుకోవచ్చు కదరా, ఈ వాకీ టాకీలు ఎందుకు? ఎవ్వడి సెల్లోనూ బ్యాలెన్స్ లేదు. దొరికినట్టున్నాడు. ఎలా రంగబాబు గారు కనిపించాడా? మీరు బయట ఏం చేస్తున్నారు? ముహూర్తం దగ్గర పడుతుంది, లోపలికి పదండి. రంగబాబు సంగతి చూసుకుంటా గానీ ముందు మీరు లోపల పదండి. మమ్మీ, ఆ గ్రీన్ బార్డర్ శారీ కావాలి. అది తలంబ్రాలప్పుడు కట్టుకుంది కానీ. థ్యాంక్స్ మణిమాల. దేనికి? నువ్వు మనసు మార్చుకుని నాతో పెళ్లికి రెడీ అవుతుంది. నేను రెడీ అవుతుంది నిన్ను పెళ్లి చేసుకోవడానికి కాదు, రంగబాబుని పెళ్లి చేసుకోవడానికి. వాట్? yes, రంగబాబు వస్తాడు, నన్ను లేపుకుపోతాడు. ఏంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? మీరున్నటి ఈ శ్రీనివాస్ ఎస్పీజీ సెక్యూరిటీ దాటుకుని వాడు ఒక్కడు కూడా లోపలికి వెళ్ళాడు. లైఫ్ లో ఎన్నో ట్రాఫిక్ జామ్లు క్రాస్ చేశాడు. తొక్కలో దీన్ని సెక్యూరిటీ ఓ లెక్క. ఎలా వస్తాడో చూస్తాను. చూడడానికి ఏం లేదు, ఆల్రెడీ ఎంటర్ అయి ఉంటాడు. ఎవరి పకటి వేషగాళ్ళు కాదండి, పవిత్రమైన సాధువుల్లో ఉన్నారు. హరి జోన బ్రహ్మం. తమరి పేరేటో? నా పేరు స్వామి శర్వానంద. ఈయన మా గురువు గారు స్వామి దేవానంద. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ పెళ్లి జరగదని చెప్పడానికి వచ్చాం. పెళ్లి జరగదా? ఎవరు చెప్పాడు? ఆల్ ఆక్టోపస్ ఫుట్బాల్ మ్యాచ్ కోసం మా గురువు గారు జర్మనీ వెళ్ళినప్పుడు చెప్పింది. అవును. అమ్మ రంజిత, ఇది తాగి తాగి జబ్బలు నిప్పెడుతున్నాయి, కాస్త సేవలు మొదలెట్టమ్మా. అలాగే స్వామి. స్వాహ ఆహా స్వాహ ఆహా స్వాహ. మాహా. నువ్వు తర్వాత సైతుగా నొక్కుతుగా నువ్వు ఉండమ్మా. స్వామీజీ, భక్త, ఈ పెళ్లి ఏ ప్రాబ్లం లేకుండా జరగాలంటే ఏం చేయాలండి? మీ లోపలికి వచ్చి హోమం చేయాలి. భోజనం కూడా చేయొచ్చు కానీ ఈ శర్వానంద స్వామి ఎక్కడ చూసినట్టుంది. ఓం పురి ధూమ్ పురి. ఇది సాక్షాత్ ఆ ఈశ్వరుడి విభూది. విభూదా? మరి నాకు పాన్స్ పౌడర్ వాసన వస్తుంది. ఆ పౌడర్ దీంతోనే తయారు చేస్తారు భక్త. ఓహో, ఈ దేవానంద స్వామిని ఎక్కడో చూసినట్టుంది. మాయా అన్నాను మాయా అని పిలిచేవాడు. భక్త, నేనేదో మాయ ఆవహించింది.
స్వామి సర్వానంద్ వచ్చారు, అందరికి విభూతిస్తున్నారు. మీకు కావాలా బాస్? ఆడు బెల్లం బూంది ఇచ్చినా నాకు వద్దాం ఎలా స్వామి వారికి హారతి ఇద్దామని. ఆశీస్సులు ఆశీస్సులు. అలాగే స్వామి. ఎంత భక్తి ఎంత భక్తి. ఆయన కొడక స్వామి పరిగెట్టబెట్టి గదిలేసేయండిరా. బాస్ మీకు విషయం తెలుసా? ఏంట్రా వచ్చింది స్వామి సర్వానంద కాదు, రంగబాబు. పదవే మీరు గజపతి అక్కడ కాదు ఇక్కడ కోరుకో గుర్తొస్తుంది. తల పప్పు కట్టింది. ఎవరా మీరు? నేను రా మీ బొట్టల మీద విడిచిన తమ్ముడు దిల్ రాజు, అన్నయ్య ఎంఎస్ రాజు బాబాయ్, కుందూరు రామరాజు గారి అల్లుడు కాకల సుబ్బరాజు గారికి బామర్ది, భాస్కర్ రాజు గారి పెద్దబ్బాయి బంగారాజుని. అదేరా బెట్టింగ్ బంగారాజు అంటారు కదా. అంత లాంగ్ లిస్ట్ మాకు ఎక్కడ గుర్తుంది చెప్పడం తప్ప. గుర్తులేదండి మరి. సర్లే మీరు లోపల రండి. మీరు ఉండండి వెంకట గారు. ఆన్లైన్ 2 మొత్తం తినేసి వెళ్ళిపోతారు. అయ్యి బాబా ఎలా కొట్టేటి అంటే మాకు తిండి గతిలేక ఇక్కడికి వచ్చాం అనుకున్నావా ఏంటి? మా వంశ పారంపర్యంగా వస్తుంది 7 వారాలు నగలు అమ్మాయికి చదివిద్దామని వచ్చాం. చెప్పంటే ఇలా కొడితే వెళ్ళిపోతానంతే. వయసేమో ఎంగ్లాగుంది, వయసేమో ఓళ్ళగుంది, ఏంటి అర్థం కావట్లేదు. మా ఆవిడ డైలీ వుడ్ బర్డ్స్ గ్రేప్ వాటర్ తాగుతుంది. నువ్వు కాపాడకి. సర్లేండి, పెళ్లికి వచ్చిన వాళ్ళు బయట నిలబడిపోవడం బాగోలేదు, లోపలికి వెళ్దాం. బాగా చెప్పారు పదండి. ఏ తరపు బంధువు అర్థం కావట్లేదే. పరుపులు పరుపులు లోపలేసుకుందాం, లోపలికి రండి. మీరా ఏమండి మీకు కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేదు. అదేంటది పెళ్లి పూట అలా తిట్టేస్తాం. లేకపోతే ఏంటండి ముసలోళ్ళు అంత దూరం నుంచి పెళ్లి చూడడానికి వస్తే నుంచోబెట్టి మాట్లాడతారా? పాపం చూడండి చెమటలు ఎలా కారిపోతున్నాయో. ఏమనుకోకండి, చానేస్తాను. తొలగేసుకోమ్మా. ఏమండి మళ్ళీ వాళ్ళే. హలో, రాజేంద్ర నగర్ ఎస్ఐ హరి స్పీకింగ్. సార్ ఇక్కడ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసేస్తున్నారు. ఆ అమ్మాయి నీకేమవుద్ది? నా కాబోయే భార్య. మీ లోపలికి వెళ్ళబోతుంటే మమ్మల్ని రౌడీలతో కొట్టిస్తున్నారు సార్. కళ్యాణ మండపం అడ్రస్ చెప్తావా? సవేరా కళ్యాణ మండపం సార్, హిమాయత్ సాగర్. ఓకే, నేను చూసుకుంటాను. రే రంగబాబు, గట్స్ ఉంటే ఫేస్ టు ఫేస్ రారా. ఈసారి పోలీస్ గెటప్ లో వస్తున్నాను రా. వచ్చి మణిమా లేపుకెళ్ళిపోతాను. డాడీ ఏంట్రా? ఆ రంగబాబు గారు పోలీస్ గెటప్ లో వస్తున్నాడు. రాని రాని ఈసారి గజపతి పవర్ ఏంటో చూపిస్తా. అడుగో పెళ్లి కూతురు కదా ఎక్కడ? పెళ్లి కూతురు కావాలరా నీకు? ఏంట్రా అలా చూస్తావు? పీకుతావా? పీకుతాను రా. మళ్ళీ ఏరియాలో కనబడ్డారంటే పేకలు కొరికేస్తాను. ఈసారి జనాలు పోగు చేసుకొచ్చాడు. ఆడలో మనం తేలిపోతాం రండి. రంగబాబు కాదు, రంగబాబు ఏడి? నువ్వేంట్రా ఇంకా ఈ గడపలోనే ఉన్నావు? అవతల ముహూర్తానికి టైం అయిపోతుంది. తొందరగా బట్టలు మార్చు. తీరా. నువ్వు మణిమల నువ్వు ఇక్కడే అమ్మా! పెళ్లికి ముందు కూడా పనిష్మెంట్ ఏంటి అంకుల్? అల్లుడు గారు మీరా? రే రంగబాబు, ఇన్నాళ్ళకి దొరికేవరా? ఐ విల్ సీ యు రెండ్. ఎండాలేదు వానాలేదు రా. అండర్ వేసుకుని చెవర దరిద్రుడా. ఈ రోజు కూడా మర్చిపోయినా. యా నువ్వా? నేనంత తెలియ కొట్టే వచ్చి రోజు నువ్వని తెలిసి ఇంకా గట్టి కొట్టేవాడి. బిందికే సొట్టపడలేదు. ఎరా రంగబాబు, నన్నే మోసం చేస్తావురా? ఎన్ని గుండెలరా నీకు, ఎన్ని గుండీలరా నీకు, ఎన్ని తీవా.
టుడే ఇస్ యువర్ డెత్ డే. ఏంట్రా నవ్వుతున్నావు? ఓహో, పోయే ముందు నవ్వుకుంటూ పోదామనా? అరే రంగబాబు, దీనికి ట్రిగ్గర్ ఏదో సంగతి మర్చిపోయి ఏదో వాకేశాను రా. ఐఎమ్ సారీ రా. అమ్మా, ఇప్పుడు తాళేలా కట్టినాం. అయ్యా వియంకుడు గారు, అవతల ముహూర్తానికి టైం అయిపోతుందండి. తమ్ముడు మనం వెళ్ళి పెళ్లి ఏం చేద్దాంరా? ఇదిగో ఆ రంగబాబు కూడా ఎరగొట్టండి. అయ్య బాబా నా పర్స్ ఎవడో కొట్టేశాడు. ఏమండి మీరు ఎక్కడున్నారు? అదేంటి అటు ఇప్పుడు ఇక ఉరుకుతుంది ఇంకా? చిచి, నన్ను వద్దు. ఎవరు నా అడుపు చేస్తే చెప్తాడంటే నువ్వు పక్క తప్పుకోవద్దునా? అరుణ్ గారు, మీరు పేట మీద ఉన్నారా? చిట్రాజు నువ్వు మాయా ఎక్కడే ఉన్నా తాళి కూడా కడేసా. స్వాపరం గురించి థింక్ చేస్తున్నా. మణిమాల, నువ్వు అల్లుడి గారి పక్కనే ఉన్నావా? ఈ స్మోక్ పోవాలంటే ఒక్కటే మార్గం. ఈయన వస్తుతో నా శోభనం చాలా కసిగా జరగాలి. బావా, 25 లక్షలు ఇచ్చి మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకున్నానా? ఛే! అది మా దరిద్రం, మేమనాలి. ఏమక్క ఏం జర నీ ఎక్క. అసలు నాకు ఫోన్ చేసింది ఎవడురా ఇక్కడ? నేనే సార్. రేయ్ సార్, మనం తన్నులు తినడానికి కారణం ఈడే. ఈ అరెస్ట్ చేయండి ముందు. ఎస్ఐ గారు, వీడు మమ్మల్ని అందరం మోసం చేసి మా అమ్మాయి మీద తాళి కట్టాడు. కంగారు పడకండి, తాళి ఇంకా నా జేబులోనే ఉంది. నీకు అసలు జేబులే లేవు. నువ్వు మాయనా కొడుకా, నువ్వు తాళగిరి గడిచేవేట్రా? లేదు మాయా, ఇదిగో. వెరీ హ్యాపీ. ఇంకా చూస్తారేటండి, ఈయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. ఒక్క నిమిషం సార్. అంకుల్, ఆఫ్టర్ ఆల్ కప్పు పగల కొడితేనే పనిష్మెంట్ ఇచ్చే మీరు ఈయన చేసిన తప్పు మీకు తెలిస్తే తప్పు చేశాడా? ఏంటది? లక్ష్మణరావు గారు చితికిపోయారని వాళ్ళ అమ్మాయిని కాదని మీ సంబంధం కుదుర్చుకున్నారు. ఈ చిట్రాజు గడు ఆల్రెడీ పెళ్ళైపోయిన స్టిల్ బ్యాచులర్ యాక్ట్ చేస్తూ మీ డబ్బు కోసం మిమ్మల్ని 2 సార్లు మర్డర్ చేద్దాం ప్లాన్ కూడా చేశాడు. అవును, మీరు లక్కీగా బతికి బయటపడ్డారు. మీరిద్దరు మంచి వాళ్ళే, కానీ ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోలేని ఎదవలు. అరే తమ్ముడు, మనల్ని తిడతాడా పోగుతున్నాడా? అక్కడికి నువ్వేదో మంచోడు అయినట్టు తెగ లెక్చరిస్తున్నావేంటి? డ్రైవర్ ఏంటి? శ్రీనివాసలా నా కూతుర్ని చేసుకోవాలనుకోలేదా? లేదమ్మా, నేను మణిమాలని తెలిసిన వెంటనే తన డ్రైవర్ అని ఒప్పుకున్నాడు. ఆ నిజాయితీ నచ్చే తను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఆ అమ్మాయి ఇలా మాట్లాడుతూనే ఉంటుంది, వెళ్ళి తాళి కట్టు. నేను కట్ను. ఇంత జరిగే కూడా రిలీజ్ అవ్వకపోతే ఈ చిట్రాజ్కి నాకు తేడా అదేట్రా అంత మాట అనేసా? నిన్ను చూసి నేను కూడా రిలైజ్ అయ్యాను. ఇక్కడ నుంచి ఈ బ్యూటిఫుల్ లేడీయే నా వైఫ్. ఆ రెండో తాళి కూడా తాకట్టు పనికొద్ది. రంగబాబు సారీ, వీఆర్ ఫ్రెండ్స్ ఫర్ లైఫ్. పర్లేదురా. రాబాబు, తెలుసో తెలియకో డ్రైవర్ని గౌరవించడం మా ఇంటి సాంప్రదాయం అని చెప్పారు. ఇప్పుడు అదే నిజం అవబోతుంది. ఇంకా చూస్తావేటి? అమ్మ మేళ తాలిగట్టు. మాయా, మరి నా పరిస్థితి ఏంటి? అల్లరితే కూడా కట్టే. హాయ్, అమ్మ బాసు. నువ్వు మళ్ళీ వచ్చావింట్రా? మళ్ళీ రాలేను. పెళ్లిళ్ళు కూడా అయిపోయాయి. ఒకసారి జిప్పు తీయనండి సార్. తీస్తానంటే ఏం చేస్తారా? నేను తీస్తే షేక్ అయిపోతారు. అంటే బాంబుకి ఏమైనా పెట్టాడో నాకు బీపీ రైజ్ అయిపోతుంది. నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మొదలైంది. నాకు షుగర్ డౌన్ అయిపోతుంది. టెన్షన్ పెరిగిపోతుంది. ఇంతమందిని బాధ పెట్టే బదులు తీసేది తీసేరా? ఓకేరా?